ఇంకా మేము మాట్లాడుతూ ఉంటే బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉంటే గోవిందా 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 అంటున్నారు. మీరు కదా ఈ రాష్ట్రానికి ఆ నీళ్లు ఈ నీళ్లు రాకుండా గోవిందా గోవిందా అని నీళ్లు వదిలేసి వచ్చింది. ఇట్లా అధ్యక్ష 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 పల్లరాజశేఖర్ గారు అది బాగుందని అన్నారు అనుకుంటే మేమందరం తెలంగాణ ఇవ్వాలని మేము కొట్లాడేటోళ్ళం కాదు. బిల్లు ఏడా నేను ప్రవేశపెట్టేది కాదు. పొద్దున ధాన్యం తీసుకుంటే అది బాగలేదనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారో చెప్పండి. అదే చేసి పాతది చెప్తారు. పాతది బాగుంటే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు? అధ్యక్ష అధ్యక్ష ఇక వెల్ఫేర్ గురించి చెప్పారు. అధ్యక్ష వెల్ఫేర్ గురించి చెప్తారు అది కూడా చెప్తారు సార్. అధ్యక్ష టోటల్ వెల్ఫేర్ ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసింది. సోషల్ వెల్ఫేర్ పెట్టలేదు, ట్రైబల్ వెల్ఫేర్ పెట్టలేదు. ఆ వర్గాల నుంచి వచ్చిన దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గట్టిగా ఆలోచన చేయాలి. ఎస్ అధ్యక్ష, డెఫినెట్గా ఆలోచన చేస్తాం. నేనే కాదు, యావత్ ఇందిరమ్మ ప్రభుత్వం అదే ఆలోచన చేస్తాం. అందుకోసం ఈరోజు రాజీవ్ యువ వికాసం కానీ, ఇందిరా గిరి వికాసం కానీ ఇవన్నీ 12,500 కోట్లతో గిరిజనుల కోసం ఈరోజు ROFR పట్టాలు తీసుకొని వస్తే 10 ఏళ్ళు మీరు అధ్యక్ష అడవిలో ఉన్నటువంటి గిరిజనుల అమాయకు ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్టు కట్టేపించి కొట్టించారు అధ్యక్ష. వీళ్ళు సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ మేము ఆలోచన చేసాం. మా ప్రభుత్వం ఆలోచన చేసి అధ్యక్ష అదే చెప్తాను, ఫైనాన్స్ మీద చెప్తాం. ఇవాళ ఆలోచన చేసి ROFR పట్టా కింద వచ్చినటువంటి రైతులందరికీ, గిరిజన కుటుంబాలందరికీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం 3-4 శాఖల్ని ఏకం చేసి హార్టికల్చర్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఎనర్జీ డిపార్ట్మెంట్ని, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నిటినీ కలగలిపి అక్కడ వాళ్ళకి సోలార్ పంపులు పెట్టి, మోటార్లు ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, హార్టికల్చర్ నుంచి ఏపుగా పెరిగేటువంటి పామాయిల్ చెట్లు ఇచ్చి, లేకపోతే ఇంకా కావాలి గుబురుగా పెరిగేటువంటి పళ్ళ తోటల పెంపకానికి ఇచ్చి, వాళ్ళకందరికీ వ్యవసాయం చేసుకోవటానికి, సర్వ స్వతంత్రంగా బతకటానికి 12,500 కోట్ల రూపాయలతో గిరి వికాసం అని పెట్టాము. అధ్యక్ష మా కమిట్మెంట్ అది. అధ్యక్ష ఇవాళ రేపు పొద్దున వాళ్ళకి అధ్యక్ష పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, మనం మాట్లాడేటప్పుడు కూడా పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, వాళ్ళకి అక్కడ పని చేసుకునే క్రమంలో కూడా చెట్లు తోటలు పెంపకం చేసుకునేటప్పుడు కూడా అక్కడ మళ్ళీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకుని వచ్చి వాళ్ళ తోటలో వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ కూలి కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేసి, అక్కడ హార్టికల్చర్ నుంచి వాళ్ళకిచ్చి బైబ్యాక్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొని రాబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రెవల్యూషన్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రావడం కోసం పనికొచ్చేటువంటి పథకం అధ్యక్ష. అది చేస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా ఆహ్వానిస్తాం. మీకు కావాలంటే భూమి పూజ పిలుస్తాం, ప్రారంభోత్సవాలు పిలుస్తాం, మీతో అవసరమైతే మీతోనే రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష టోటల్ వెల్ఫేర్ 2014 నుంచి 2023-24 వరకు అధ్యక్ష వీళ్ళు వెల్ఫేర్ కోసం వీళ్ళు దృష్టి సారించింది, పెట్టింది సరే 1,81,877 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇందులో 70,475 కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు అధ్యక్ష. నాట్ ఏ స్మాల్ అమౌంట్, 1 లక్ష 2 లక్షలు కాదు, 70,475 కోట్లు అంటే 38.75% వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ వాళ్ళందరి గురించి ఆలోచన చేసి మేము పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎస్సీ సబ్ ప్లాన్ కింద 40,000 crores పైబడి, అట్లాగే ట్రైబల్ సబ్ ప్లాన్ కింద క్యారీ ఫార్వర్డ్ చేసి ముందు ఆ స్కీమ్స్ ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. సార్ అధ్యక్ష
ఏది ఇవ్వలేదు? దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడతారా దళిత బంధు గురించి? 17,700 కోట్లు పెట్టి ₹1 రిలీజ్ చేశారా మీరు? నాట్ వన్ రూపీ. ప్లీజ్ మళ్ళీ మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు కూర్చోండి, పొద్దున కూడా అదే నడిచింది. కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు. అట్లా పాపం సార్, మీరు దళిత బంధు ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అధ్యక్ష, నేను మొదట చెప్పాను, ప్రజల్ని ఆశల పల్లకిలో ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళు. ముందుగా ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరినీ ఆకర్షించి ఓట్లు తీసుకున్నారు. అది అయిపోయింది అధ్యక్ష, అది అయిపోయింది. అది చేయలేకపోయామని చెప్పి, అది అయిపోయింది, అది చేయలేము, జనం అడిగేటట్టున్నారని చెప్పి ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు అధ్యక్ష, దళిత వర్గాల నుంచి తీసుకొచ్చి. దాన్ని మర్చిపోవటానికి పోనీ ఆయన కంటిన్యూ చేశారా? రాత్రి బర్తరఫ్ చేశారు అధ్యక్ష. కనీసం సమాచారం కూడా ఇలా ఎందుకు తీస్తున్నామనేది ఈనాటికి కూడా చెప్పలేదు అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు అధ్యక్ష. అది చేస్తారు. అరే అదంతా జనం అంతా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇది బాగోదేమో అని అందరూ ఎండబడితే దళిత బంధుని తీసుకొని వస్తారు. అది కూడా అక్కడ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. సరే, ఆ ఎలక్షన్ కోసం తీసుకొని వచ్చినట్టు చేసి పోనీ నిజంగా చేస్తారేమో, బడ్జెట్లో పెట్టారు 17,700 కోట్లు అని నేను కూడా అనుకున్నాను, చదివాను. పోనీ ₹1 రిలీజ్ చేశారు అధ్యక్ష దాంట్లోంచి? లేదే, నాట్ ఈవెన్ ₹1 అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్, ఒకదాని తర్వాత ఒకటి చెప్పటం, ఆశలో తీసుకొని రావటం, అది మళ్ళీ గుర్తు చేయకపోయే వరకు అందరూ పెడుతున్నారు, ఇంకోటి తీసుకోవటం, అది ఇంకోటి తీసుకోవటం, ఇలా చివరికి 10 ఏళ్ళు పాపం వాళ్ళ ఆశల్లో ఉంచి వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు అధ్యక్ష. చేయనమాట, ఇది వాస్తవం, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము చేస్తాం అధ్యక్ష, 100% మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సప్లాకి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా యాక్ట్ని అమలు చేస్తాం, వాళ్ళందరికీ మేలు జరిగేటట్టు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్, మై చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్, మై క్యాబినెట్స్ కమిట్మెంట్, మై పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. 100% చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష పల్లా